మనలో ఒకడైన పంచ్ ప్రసాద్ గారికి ఓ చిన్న కానుక మన శ్రీదేవి డ్రామా కంపెనీ జోడీ నంబర్ 1 తరఫున. అరే బాగా ఆకలిగా ఉందిరా, ఏదైనా ఒక మంచి మెస్కి వెళ్ళాలి. అరే ఒక మెస్ ఉందిరా, ఆ మెస్ లో ఒక 3 ఫ్రెండ్స్ ఉంటారు, చాలా బాగా నవ్విస్తారా, మనకి నవ్విస్తూ తినిపిస్తూ ఉంటారు. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. శంకర్ మనం ఏమవుదామని వచ్చాం, ఏం చేస్తున్నారా? అరే ఇలా కాదురా, మనందరం కలిసి డబ్బులు పోగేసుకుని ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాంరా. కనీసం ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల అయినా మనకు కొన్ని అవకాశాలు వస్తాయేమో. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, షార్ట్ ఫిల్మ్ తీస్తే అది రిలీజ్ కూడా అవ్వలేదురా. ఇప్పుడు ఎలా? కొత్తగా జబర్దస్త్ అనే షో వచ్చిందిరా, ఒక టీంలో కమెడియన్స్ కావాలంట, మనం ట్రై చేద్దాంరా. అన్న గజ గజ వణిగిపోతున్నారన్నా. మన పేరెంట్ గజ గజ వణుకుతారా బాయ్? కాదన్నా చలికాలం కదా అందుకు వణుకుతున్నారు. ఇలా నలిగిన చొక్కా వేసుకొని వెళ్తారా? ఇస్త్రీ చేసిన షర్ట్ వేసుకోవచ్చు కదా. ఈ స్త్రీలో స్త్రీ ఉంది, అది నాకు నచ్చదు. వెరీ నైస్. ప్రసాద్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీ కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల నుండి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ప్రసాద్ కంగ్రాచులేషన్స్, మీరు జబర్దస్త్లో టీమ్ లీడర్గా సెలెక్ట్ అయ్యారు. ఆల్ ది బెస్ట్. సునీత, నువ్వు నా లైఫ్లోకి రాగానే నాకు జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఛాన్స్ వచ్చింది. నువ్వు నా లైఫ్లోకి రావడం, జబర్దస్త్లో టీమ్ లీడర్గా ఛాన్స్ రావడం, ఇదంతా నా అదృష్టం. అలాంటిది నువ్వు నా జీవితాంతం ఉంటే ఇంకెంత అదృష్టం. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సునీత. అమ్మా, ఇతనికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, అసలు బ్రతుకుతాడో లేదో కూడా చెప్పలేదు. ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది, లేకపోతే నీ జీవితం ఏమై ఉండేదో. అమ్మా, నేను అతనితోనే జీవితం ఊహించుకున్నాను. అతనే కాకుండా నేనెవ్వరిని నా జీవితంలో ఊహించుకోలేదు, ఊహించుకోను కూడా. ఎప్పుడేమవుతుందో తెలీదు. అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఈ పరిస్థితిలో నీ కొడుకుంటే ఇలాగే చేస్తావా? నేను అతన్ని పెళ్లి చేసుకుని ఒక్కరోజున్నా చాలు, నేను అతన్నే పెళ్లి చేసుకుంటా. మీ అమ్మగారు చెప్పేది విను. అతనికి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు. అతని జీవితం ఒక గాజు బొమ్మ లాంటిది, ఎప్పుడేమవుతుందో చెప్పలేం. ఈ గాజు బొమ్మ ఉన్నంత వరకు చాలా భద్రంగా కాపాడుకుంటాను. పిన్ని కిడ్నీ ఇస్తాననగానే జీవితం మీద ఆశ కలిగింది, కానీ ఇప్పుడు బతుకుతానని నమ్మకం కూడా లేదు. కిడ్నీ నేను ఇస్తాను,
మీరేం బాధపడకండి, మీకు నేనున్నాను. నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి వనవాసం. ఈ రీతులు గీతలు సరిపెయ్యాలని జాసే పుట్టిందిలే. హలో అన్న, నా హెల్త్ అసలు బాగాలేదన్నా. నాకు ఇప్పుడు చాలా డబ్బులు అవసరం. నాకు డబ్బులు ఇంట్రెస్ట్ కావాలన్నా. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. నీతోటి బతకడానికే చేస్తున్న పోరాటం. నా పాటకు మాటై పలికావే హో, ఎద చప్పుడు చేసే శృతి నీవే. ఫ్రెండ్స్, మన జబర్దస్త్ ప్రసాద్కి ఆరోగ్యం అసలు బాగాలేదు. మనం ఎంతో కొంత సాయం చేసి అతను బ్రతికేలా చేద్దాం. దానికి మన జబర్దస్త్ టీం అంతా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. రే ప్రసాద్, నీకు మేమంతా ఉన్నాంరా. మనమందరం ఒకే కుటుంబం. నువ్వు మాలో అక్కడివే, నీకేం కాదు. రే బావా, నీకు మాటిస్తున్నా, నువ్వు టెన్షన్ పడకురా. నీ కొడుకుకి నెల పాలసీ నేను చేసి పెడతాను. పొద్దున్నేమో హాస్పిటల్కి వెళ్తూ, వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉందండి. ఒకవేళ నాకేమైనా జరిగితే నా భార్య పరిస్థితి ఏంటి? నా కుటుంబం పరిస్థితి ఏంటి? నేనేదో ఒక జాబ్ చేసుకోవాలి, లేకపోతే నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. నమస్తే సార్, నేను మీ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తాను సార్. నాకేదైనా జాబ్ ఉంటే ఇవ్వండి సార్. నో, అలా జరగకూడదు. దేవుడా, నా కొడుకు పెద్ద ఎంతవరకైనా నేను బ్రతుకుండేలా చూడు దేవుడా. లేదంటే నా భార్య ఒంటరైపోదు, నా పిల్లలు అనాథలైపోతారు. ఎంతో మంది భార్యాభర్తలు చిన్న చిన్న మనస్పర్ధాలకి విడిపోతున్న ఈ రోజుల్లో ఒక మనిషి చనిపోతాడని తెలిసి కూడా తనతో జీవితం పంచుకోవాలని అనుకోవడం అంటే ఎంతో గొప్ప మనసు ఉండాలి. తాను చనిపోతానని తెలిసి కూడా తనలో తన బాధను దిగమింగుకొని మనందరినీ తన పంచులతో నవ్విస్తున్న పంచ్ ప్రసాద్కి నిండు నూరేళ్ల సావాసం స్వర్గం అవ్వాలి వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం. పంచ్ ప్రసాద్ గారు మన అందరిని ఇక్కడ నవ్విస్తూ ఉంటారు, కానీ ఆ నవ్వులు వెనకాల ఉన్న స్ట్రెంగ్త్, ఆ సపోర్ట్ సిస్టమ్ సునీత గారు. లెట్స్ వెల్కమ్ పంచ్ ప్రసాద్ గారు అండ్ సునీత గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఈ రీతులు గీతలు సరిపెయ్యాలని జాసే పుట్టిందిలే. ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. సునీత గారు? నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు నాకు అంత పెయిన్ అనిపించలేదు, కానీ అది ఇప్పుడు రియల్గా ఆయన పెయిన్ అవన్నీ చూస్తుంటే నేను ఇంకా మా జర్నీ ఇక్కడే స్టార్ట్ అయింది ఈటీవీలోనే. సో ఇలాగా ఈయన లైఫ్ అంతా ఇక్కడ, ఈ జర్నీ అంతా నేను చూస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందన్న. థ్యాంక్ యూ సో మచ్.
ప్రసాద్ గారు, సునీత గారు, లైఫ్ ఇప్పుడు ఎలా? బేసిక్ గా నాకు బాధ ఏం లేదు, ఎందుకంటే నన్ను చాలా బాగా చూసుకునే అమ్మలాంటి నా భార్య ఉంది. అలాగే నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ ఓ పేషెంట్ లా చూడరు. నాకు చాలా ఎనర్జీ వస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే. ఇంకోటి ఫైనాన్షియల్ గా నుంచి దిగిపోయినప్పుడు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఒక్కరానికి అది పేరు పేరున. ఇప్పుడు బాగున్నాడు రాంప్రసాద్, నాకు వీడికి LIC కడుతుంటాడు. ఆది భయ్య ఉన్నాడు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా జబర్దస్త్ ఫ్యామిలీ అంతా టక్మని, నా ఫ్యామిలీ కన్నా ముందు వీళ్ళే వస్తారు. జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే నాగబాబు గారికి, రోజా గారికి, ఈటీవీకి, మల్లెమాలకి స్పెషల్ థ్యాంక్స్. నాకు నిజంగా ఈ ప్రాబ్లం ఉందని ఎవరో గుర్చేస్తే గుర్తుండదు. నాకు ఏదో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గుర్తొస్తుంది. మిగిలిన టైంలో వీళ్ళు అసలు నాకు ఈ ప్రాబ్లం ఉందనే మర్చిపోతాను. నేను ఇంటికి వెళ్తే వీళ్ళు ఉంటారు, నన్ను కంటికి రెప్పలా చూసుకునే నా భార్య ఉంది. వీళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. అలాగే రామ్ ప్రసాద్ గారు, ఆది గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? నాకు ఇక్కడ ప్రసాద్ అన్న మీద జాలి చూపించడం కంటే కూడా ఆ అమ్మాయి చేసిన త్యాగాన్ని అందరికీ తెలిసే విధంగా గొప్పగా చెప్పాలన్న ప్రయత్నం ఎక్కువ చేయాలని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా సూపర్ గ్రేట్ అసలు సునీత గారు మాత్రం. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. మనం పురాణాల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నా కూడా ఎంత ప్రేమించినోడు కోసం మహా అయితే డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళని చూస్తుంటాం, కానీ ఒక జీవితాన్ని ఖర్చు పెట్టిన అమ్మాయిని అయితే ఆ అమ్మాయినే చూస్తున్నాను. చప్పుడు చేసే శృతి నీవే. జనరల్గా ఒక 2 నిమిషాలు తలనొప్పి వస్తేనే భయ్యా నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, కొంచెం ఆగిన తర్వాత వస్తానని చెప్తాం. అలాంటిది 2 కిడ్నీలు ఫెయిల్ అయినా కూడా చాలా ఎపిసోడ్లు, అతను నిలబెట్టిన ఎపిసోడ్లు కూడా ఉన్నాయి శ్రీదేవి డ్రామా కంపెనీ. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అది మాత్రం నిజంగా గ్రేట్. ప్రసాద్ అన్న సూపర్, దానికైతే మేము ఎప్పుడూ హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. నువ్వు మా మధ్యలో ఉండి ఇలా ఎప్పుడు నవ్వుతూ ఉండడం వల్ల మేము ఎంతకాలం ఉంటామో నువ్వు కూడా మాతో పాటు అంతకాలం అలాగే హ్యాపీగా నవ్వుతూ ఉంటావు. అది మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం. రాంప్రసాద్ గారు, ఐశ్వర్య మనోడు ఇరగదీసేశారు పర్ఫార్మెన్స్. అండ్ ప్రసాద్ విషయం వచ్చేసరికి బేసిక్ గా వాడిని మేము ఆడికి ఒక ప్రాబ్లం ఉందని చూడడం మానేసి చాలా సంవత్సరాలు అయింది. అలా చేసుకుంది వాడే. అవును, వాడు అంత సరదా ఉండడం వల్ల మేము కూడా ఓకే ఇడు మనలాగే ఉంటున్నాడు అనే విషయం మర్చిపోయి మేము పంచులేస్తాం, ఏడిపిస్తాం, ఆడు మమ్మల్ని ఏడిపిస్తాం. పంచులోనే డైలాగ్స్ లోనే ఆ కిడ్నీ గురించి చెప్తే మాత్రం ఎవరికి గుర్తురాదు. సో అది ఆడు కూడా స్పోర్టివ్ గా తీసుకుంటాడు. సో దాని నుంచి మేము హ్యాపీగా ఉంటాం. అండ్ నెక్స్ట్ మేమైతే నెలకి మహా అయితే 3-4 డేస్ షూటింగ్ లో ఎంజాయ్ చేస్తాం. వాడు హ్యాపీగా ఉంటాడు, మేము హ్యాపీగా ఉంటాం. కానీ అదే హ్యాపీనెస్ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళ వైఫ్ ఆడిని బాగా చూసుకుంటుంది. అందుకు సూపర్ అమ్మ నువ్వు. రాకేష్, నిజంగా చెప్పాలి అంటే మా మధ్యలో ఉంటూనే మాకు చాలా నేర్పించావు. ఈ రోజు మా మధ్య కూర్చొని నవ్వుతూ తన మీదే తను జోకులు వేసుకుంటూ ఎంతో మందిని నవ్విస్తూ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే. దానికి నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నావు అంతే. డై హార్డ్ ఫ్యాన్ టీమ్, నోయల్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యు డార్లింగ్, దే ఆర్ ఆల్ విత్ యూ. అండ్ అమ్మ మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మా అమ్మ లాంటిదే. మా నాన్న లాస్ట్ డే కూడా మమ్మల్ని లిటరలీ మా నాన్న ఎత్తుకుని తీసుకెళ్లేదు ఒక్కోసారి బాత్రూమ్కి. అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇంకా ప్రపంచం ఎందుకు ఉంది అంటే కొంత మంచి వాళ్ళ వల్ల. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. సో త్రూఅవుట్ ఈ పర్ఫార్మెన్స్ నేను 2 మనుషుల్ని నోటీస్ చేశాను. ఇమాన్యువల్ అండ్ నూకరాజు కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉన్నారు. లెట్స్ హావ్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యు. ఎందుకో తెలియదు ప్రసాద్ అన్న గురించి అనుకున్నప్పుడల్లా నాకు కళ్ళం నీళ్ళు తిరుగుతాయి. పటాస్ ఆపేసినప్పుడు రైటర్ గా స్ట్రగుల్ అవుతూ చంటన్న దగ్గర రైటర్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు అన్న నన్ను చూసి వీడు బాగా చేస్తాడని చెప్పేసి వెంకీ అన్న దగ్గర తీసుకెళ్లి, బావా వీడు బాగా చేస్తాడు, మంచి ఆర్టిస్ట్, వీడిని సపోర్ట్ చేస్తే మంచి ఆర్టిస్ట్ అవుతాడని నన్ను సపోర్ట్ చేసిన ఫస్ట్ వ్యక్తి ప్రసాద్ అన్న. చాలా మంది చిన్న చిన్న వాటికి అరే నా లైఫ్ అయిపోయింది, ఇంకా నాకు ఈ ప్రాబ్లంతో నేను ఇదైపోతాను అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కాదు, ప్రసాద్ అన్న ఒక్కసారి చూడండి, మీ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. అలా పోయేలా చేస్తాడు కూడా ప్రసాద్ అన్న. నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్న, నాకు కూడా. లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. కరోనా టైంలో మా అమ్మ ఇంకా చనిపోయే స్టేజ్ వచ్చింది. ఆ టైంలో కూడా నాకు తెలిసి ఎవరు బయటికి రారేమో, నన్ను ఒక్కడనే వేసుకుని ఒక రోజు మొత్తం కరోనా బాగా చాలా ఎక్కువ ఉంది. ఆ టైంలో కూడా హైదరాబాద్ మొత్తం తిరిగి మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించాడు ప్రసాద్ అన్న. జాతిరత్నాలు చేస్తున్నప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇప్పుడే డయాలసిస్ చేసుకుని వస్తాడు, పాపం ఇలా నడుస్తాడు, అలా నడుస్తాడు, తనలో తనే బాధపడుతూ ఉంటాడు. ఒకసారి ఒక మాట అన్న, నాకు అది ప్రతిసారి కూడా పడుకున్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటది. అతనే కూర్చుని ఒకసారి ఆ దేవుడు నన్ను ఒకేసారి తీసుకెళ్ళిపోతే బాగుండు, ఇట్లా నాకు అవ్వట్లేదురా తమ్ముడు అనేసరికి
ఇలాంటి వదిన ఒకరి లైఫ్లో ఉంటే వాడు ఏమైనా సాధించవచ్చు. నిజంగా ప్రసాద్ అన్న సూపర్ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఫైనలీ పూర్ణ గారు, ఐ థింక్ యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ యువర్ మెడిసిన్. ఇప్పుడు చూడు, మీకు ఒక చిన్న బాబు ఉంది కదా, సో యువర్ లైఫ్ ఇస్ ఫర్ హిమ్. ఎవ్రీ వన్స్ ప్రేయర్. సునీత గారు, నౌ ఐఎమ్ ఆల్సో అ వైఫ్. ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఇలా ఒక వైఫ్గా ఉండాలని నేను ఐ జస్ట్ బీ లైక్ దాట్. ఇది ఒక పర్ఫార్మెన్స్ లాగా నాకు చెప్పడం కష్టం, కానీ ఇది కొరియోగ్రాఫ్ చేసిన సీను మాస్టర్. మనం కొరియోగ్రాఫ్ చేసి వెళ్దాం, కానీ అది మన అందరి హార్ట్కి వెళ్ళాలంటే అది చాలా కష్టం. ఆ సాంగ్, బాయ్స్తో ఆ రొమాంటిక్ సీక్వెన్స్ ఇద్దరు చాలా మంచిగా చేశాను. అండ్ ప్రసాద్ గారు, యువర్ కాన్ఫిడెన్స్, యువర్ లాఫ్, ఆ చబ్బీనెస్, యువర్ క్యూట్నెస్ విల్ మేక్ యూ ఆల్వేస్ లాఫ్ లైక్ దిస్. థ్యాంక్ యూ పూర్ణ గారు ఫర్ ద స్వీట్ వర్డ్స్. సో లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తే దాని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళాలి, అది వీళ్ళిద్దరిని చూసి మనం నేర్చుకోవాలి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ అమేజింగ్ కపుల్.